ठहरिए, एक साथ पूछेगा तो चल, जवाब चल, कैसे निकलो। देंगे? एक मिनट पूछो। रुकिए रुकिए, एक मिनट रुकिए। एक एक करके सवाल पूछिए, डीएफओ साहब आपको जवाब देंगे। देखिए, ये जो घटना हुई है ना, ये इतनी महत्वपूर्ण घटना नहीं है। ये हमारे लिए रोज का काम है। उनको उधर खाने पीने को कुछ హే नहीं मिलता। ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ దొరికింది. కవర్ చేయకుండా ఎక్కడేం చేస్తున్నావు? ఇక్కడే ఉంది కవర్ చేయడానికి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరు ఏం చేయలేదు. వైట్ షర్ట్, టక్డ్ ఇన్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఆయన్ని కనిపెట్టి ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి లాగు. దాట్ ఇస్ ఎక్స్క్లూజివ్. వైట్ షర్ట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. Yes. ఈ జనంలో వాడిని ఎక్కడ వెతకను? అన్నా ఇది ఫుల్ గా చిరిగిపోయిందట, స్టిచ్ చేయలేమన్నారు. మీ అక్క ఈ షర్ట్ ఏ షాప్ లో కొందో నీకు తెలుసమ్మా? తెలీదన్నా. ఇప్పుడు నాకు చిరుగుద్ది. ఏం జరుగుతుంది ఇక్కడ? పోలీసులకి మా ఫోటోలు లేదా దొరికాయి? అన్ని బాటిల్ దగ్గర, చెక్ పోస్ట్ దగ్గర ఫోటోలు పెట్టి చెక్ చేస్తున్నారు. ఆ కలెక్టర్ చంపమన్న వాళ్ళు మనల్ని మోసం చేసి డబుల్ క్రాస్ చేశారు. అది కాకుండా మన ఫోటోస్ లీక్ చేశారు. వారం రోజులు బయటికి రాకు. ఎంత వీలైతే అంత పైకి వెళ్ళి తలదాచుకో. దయచేసి కిందకు మాత్రం రాకు. ఆలోగా ఏదో చేస్తాను. బయటికి వస్తాను రాకు. బయటికి రాకంటే ఎలా? పైకి అంటే ఎలా వెళ్ళడం? ఈ లయ్య ఈ నలుగురికి మేము ఎక్కడ ఉన్నామా, ఏం చేస్తున్నామో కూడా తెలియట్లా. నీ మాటలు ముచ్చినందుకు ఇరికించి కథలు దుబ్బుతున్నావా? మేము వెరిపప్పలమా? చేతిలో సిల్లిగవ్వ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏడా తక్కునేది లేదు. నువ్వే అరేంజ్ అయ్యి. బాబా అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. ఆ కలెక్టర్ అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరూ లేపేస్తున్నారు. సెంట్రల్ లెవెల్లో మామూలు జాబ్ చేయడానికి వారం రోజులు పడుతుంది. నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఫోన్ చేయకు. ఫోన్ చేయి. రేయ్! రేయ్! నన్ను చూస్తాబెట్రా, రోజు చూసిపోనీ. क्या भाई? In the early hours of yesterday morning, some unknown men who broke into the collector's guest house have throat slit and brutally murdered. నువ్వు ఇంకా బయలుదేరలా? The collector. ఓ షర్టా, అది చాక్లెట్ మీద పడింది, అందుకే వాష్ కిచ్చి ఇది వేసుకున్నా. దాన్ని మన యానివర్సరీకి ఎంతో ఆశగా కొనిచ్చాను. అయినా నా ప్రేమకి నువ్వు ఇచ్చే వాల్యూ ఇంతే కదా. నేను నీతో మాట్లాడే మూడ్లో లేను, వదిలే. నువ్వేం చెప్పినా నా మూడ్ మారదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఈ రోజు ప్లాన్లో ఏ చేంజ్ లేదు. ये कुट्टू लेफ्ट आ राइट? ओ भैया బిల్ దో. भाई कोई नहीं दुकान में, सब लोग कब आएंगे? सब लोग 6 बजे के बाद आएंगे. सलाम भाई. सलाम. ఇక్కడి నుంచి పైసా గిట్టదు, ఇంకెక్కడికైనా వెళ్ళాలి. ఏం చేద్దాం? బండెక్కు చెప్తా. బజే ఈడయ్యా ఈడి బేవర్స్ గ్యాంగ్ ఈరోజు నాకు గోరి కట్టేలా ఉన్నారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ భయంతో కేకలు పెట్టి పరిగెడుతున్నారు. అప్పుడు ఆ సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. హీస్ నోటోరియస్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ ని తిరిగి కాల్చాడు. ఆ సీరియల్ కిల్లర్ వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ను రీలోడ్ చేసే ఆ గ్యాప్ లో సీరియల్ కిల్లర్ కాల్చాడు. సో గాయపడిన పోలీస్ ఆఫీసర్ నీ కాళ్ల ముందొచ్చి పడ్డాడు. ఎక్కడా? ఆ కార్ వెనక నువ్వు సేఫ్ గా దాక్కున్నావే అక్కడ. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో. అండ్ యు హావ్ ఎ క్లీన్ షాట్. సీరియల్ కిల్లర్ కి నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియదు, కానీ నువ్వు ఆ సీరియల్ కిల్లర్ ని ఈజీగా షూట్ చేయొచ్చు అక్కడి నుంచి. 300 ఉన్నాయి. ఈ ఫోన్ మాత్రమే దొరికింది. తీసి పడేసి పెద్ద బండి ఏదైనా చూడరా. అండ్ యూ హ్యావ్ అన్ ఈజీ వే అవుట్. ఎవ్వరికి తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఏం చేస్తారు? పిక్చర్ యువర్ సెల్ఫ్.
అలాగే నిద్రపోతా. ఓహో మీరు అలాగే నిద్రపోతారు. సిద్ధు టైం అయింది, పెళ్లి పడుకోపో. ఉండమ్మా 2 minutes. నేను ఆ ఈజీ వే అవుట్లో వెళ్ళి ఇంకా చాలా మంది పోలీసుని పిలుచుకొస్తాను. లేదే ఆలోగా సీరియల్ కిల్లర్ ఇంకా చాలా మందిని చంపేస్తాడే. ఆ గన్నుని పోలీస్కి ఇచ్చి చూడండి క్లియర్ షాట్ ఉంది, షూట్ చేయండి అని చెప్తా. హీస్ ఫ్రీకింగ్ బ్లీడింగ్ డూడ్. అతను ఎలా కాల్చగలడు? పిక్చర్ యువర్ సెల్ఫ్. నెంబర్ క్యా? ఏదో కర్తే. హలో, ఒక నిమిషం ఇదిగో. రేయ్, అని పిన్ నెంబర్ అడుగు. చెప్పకుండా చంపేస్తామని చెప్పు. చెప్పు. ఒక్కలా మొక్కే. నీ గొంతు వింటేనే చిరాకు దుబ్బుతోంది. పిన్ నంబర్, పిన్ నంబర్, పిన్ నంబర్. పిన్ నంబర్. అప్పుడైతే నేనే షూట్ చేస్తాను. నువ్వలా షూట్ చేస్తే నువ్వు మర్డరర్ అవుతావు. ఇట్ ఈస్ అగేన్స్ట్ లా. మరోలా ఆలోచించు. పిక్చర్ యువర్ సెల్ఫ్. ఎందుకు కాచావు? యాదరా తుపాకీ? పిన్ నంబర్, పిన్ నంబర్. నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. ఎలా చూసుకున్నా నా చేతికి రక్తం అంటుకుంటుంది. అది మంచి వాళ్ళ రక్తమో చెడ్డ వాళ్ళ రక్తమో అంటుకోనివ్వండి, ఏమవుతుంది? సిద్ధు పో, పెళ్లి పడుకో, లేట్ అయిపోయింది. చిట్టురా. నానా నానా నానా, గన్ను తీసి వాడిని షూట్ చేయడం ఒకటే దారి. ఎవరిని షూట్ చేస్తావురా? అదే పిక్చర్ యువర్ సెల్ఫ్ స్టోరీలో వచ్చే ఆ కిల్లర్ సెల్ఫ్. నేను అప్పుడే చెప్పాను కదా, అలా చంపితే నువ్వు మర్డరర్ అవుతావురా. నువ్వు చేసిన తప్పుకు జైలుకి వెళ్తావు, ప్రశాంతంగా నిద్రపోలేవు. పర్లేదా? నన్ను జైలుకేం పంపించరు, జువెనల్గే పంపిస్తారు. అండ్ ఇఫ్ ఐమ్ లక్కీ నాకు కుట్టు మిషన్ కూడా ఇస్తారు. ఐ గూగుల్డ్ ఇట్. పరే ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు. ముహూర్తం ఎన్నింటికి? స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది. రా. కుట్టు మిషన్ ఇస్తారనే లెవెల్ కి తెలిసి పెట్టుకున్నారు. आप दोनों साइन कीजिए. ए कंग्रेट्स. आप दोनों विटनेस हैं. आइए साइन कीजिए. Congratulations. థ్యాంక్ యూ సో మచ్. I'll see you guys up. యా, సీ యు సార్. రేయ్, నేను చెప్తానుగా. జాగ్రత్తగా చూసుకోరే. బాయ్. మీ సంగతి ఏంటి మేడం? నాకు రికార్డ్ రూమ్ లో కొంచెం పని ఉంది, అయ్యాక నేనే వస్తా. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక మీద సిద్ధుతో పిక్చర్ యువర్ సెల్ఫ్ అంటూ అడ్డమైన కథలు చెప్పుకో. ఏమైంది? నీ ఫోన్ ఇవ్వు. బ్రౌజర్ హిస్టరీ. బ్రౌజర్ హిస్టరీయా? నాదా వాడదా? వాడిదే. హౌ టు హంట్, హౌ టు కిల్ అ డియర్, హౌ టు కిల్ అ హైన్, హౌ టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఏంటి జోకా? లేదమ్ముడు, ఇందులో ఉంది. ఇవన్నీ ఎవరు నేర్పించారు? హౌ డస్ యు నో? ఓకే ఓకే, ఇకపై జరగకుండా చూసుకుంటా. అదే మంచిది. గ్రేట్ హాండ్, ఆవుల్ జోషి.
ఇది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ స్పీషీస్ లిస్ట్ లో ఉంది. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా? సార్ ఇది ఆస్ట్రేలియా గుడ్లు గొప్ప సార్. పట్టుకున్న మాకు తెలీదా? పచ్చ అబద్ధాలు సార్. కొట్టేనంటే నీ అబ్బా ఈ వయసులో అవసరమారా? ఇంకా ఎన్ని పట్టుకున్నారా? సార్ ఇదొక్కటే సార్. ఊరికే క్యాట్ బాల్ తో కొట్టాను. పైనుంచి పడిందిగా కళ్ళు తిరిగి ఉంటాయి అంతే. జోషి, బ్లూ క్రాస్ కి ఇన్ఫార్మ్ చేయండి. దీన్ని వెంటనే ట్రీట్ చేయాలి. అలాగే మన వెటనరీ డాక్టర్ని వెంటనే రమ్మని చెప్పండి. ఈజ్ నో మోర్. ఏమంటున్నారు? యా ఫర్గాట్ టు టెల్ యు. నేను నైట్ ఒక కార్ యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయారు. ఐ థింక్ కంట్రోల్ తప్పి వ్యాలీలో పడిపోయారు అనుకుంటా. యా వాట్? ఓకే I'll come. యా కార్ యాక్సిడెంట్ కాదు, ప్లాన్ మర్డర్. వెటనరీ డాక్టర్. మర్డరా? ఎలా చెప్తున్నారు? షూట్ చేసి చంపారు. అది చెప్పడానికే కాల్ చేశారు. మన ఊర్లో తుపాకులా? పోయిన వారం మన కలెక్టర్ చనిపోయినప్పుడు హిట్ అండ్ రన్ డెకాడీ కేసు అనుకున్నాను. ఇప్పుడు వెటనరీ డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిల్లింగ్ స్ప్రీ. అర్థం కావట్లేదు జోషి. 20 ఏళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను. నేను ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ వినలేదు. ఈ ఊళ్ళోకి తుపాకులు ఎలా వచ్చాయి జోషి? సరే పార్థిబన్, మీరెందుకు యాంగ్షియస్ అవుతున్నారు? విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను బయలుదేరుతాను, వెళ్ళి చూసొస్తాను. నేను రావచ్చా?